హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లాజిక్స్. సో లాస్ట్ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీలో భాగంగా ప్యూర్ మ్యాథ్స్ నుంచి ట్రిగ్నోమెట్రీ అనే కాన్సెప్ట్లో నుంచి మనం బేసిక్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఆ బేసిక్స్ మీద ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. సో ఎవరైతే ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. బేసిక్గా చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. కొన్ని ఏఎల్పి కానీ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ జేఈ కానీ వీటికి మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మనకి ఎన్టీపీసీ డేట్స్ కూడా మేబీ నెక్స్ట్ మంత్లో అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. మేబీ అవి ఫిబ్రవరి లేదా మార్చ్లో అయితే ఎగ్జామ్స్ జరుగుతాయని నేను ఇమాజిన్ చేసి చెప్తున్నాను. అప్రాక్సిమేట్లీ మార్చ్లో అయితే ఎగ్జామ్స్ ఉండొచ్చు. ఎవరైతే ఎన్టీపీసీ ఆస్పిరెంట్స్ ఉన్నారో దయచేసి మీకు కానీ క్లాసెస్ నేను ఫ్రీ క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మీకోసం ఇవ్వడం జరుగుతుంది. బయట మార్కెట్లో చాలా విధంగా మనీ పర్చేజ్ చేసి మీరు వీడియోలు కానీ క్లాసులు కానీ వినాల్సి ఉంటుంది. నేను మీకోసం ఫ్రీగా ఈ కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ వీడియోలో అయితే చూడండి. మీకు యూటిలైజ్ అవుతుంది అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో మనం బేసిక్స్ గురించి మాట్లాడుకున్నాం. మనకి ఇది కానీ చూసుకున్నట్లయితే ఈ ట్రిగ్నోమెట్రీ మొత్తం నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను. ఇది కానీ చూసుకున్నట్లయితే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పాను. దీని కానీ ఏబిసి అని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఇది మనకి పైథాగరస్ థియరం ప్రకారం ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఏసీ స్క్వేర్ అని మనం మాట్లాడుకుందాం. దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి ఇది ఆపోజిట్ సైడ్ అని చెప్పాను. ఇక్కడ థీటా ఉంటే ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్ అని చెప్పాను. ఇక్కడేమో మనకి హైపోటన్యూస్ అని చెప్పాను. అదేవిధంగా లాస్ట్ క్లాస్లో మనం పైథాగరన్ ట్రిప్లెట్స్ గురించి మాట్లాడుకున్నాం. పైథాగరన్ ట్రిప్లెట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. పైథాగరన్ ట్రిప్లెట్స్ అని ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ చూసుకున్నట్లయితే నేను మీకు కొన్ని సెట్స్ అయితే చెప్పాను. పైథాగరన్ ట్రిప్లెట్స్ కానీ చూసుకున్నట్లయితే ఏం చెప్పాను? పైథాగరన్ ట్రిప్లెట్స్ 3,4,5 అదేవిధంగా 5, 12, 13 నెక్స్ట్ ఇంకేం చెప్పాను? 7, 24, 25 నెక్స్ట్ ఇంకోటి 8, 15, 17 మెయిన్ మనకి ఈ 4 అయితే సరిపోతాయి. ఈ 4ని బేస్ చేసుకొని మనం ట్రిగ్నోమెట్రీలో బేసిక్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. వీటిని చూసుకుని మనం కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే చూడండి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 3/5 అన్నాడు. సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 3/5 అయితే టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? సైన్ థీటా అనేది 3/5 అయితే టాన్ థీటా వాల్యూ ఎంత? ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, మనకి పైథాగరన్ ట్రిప్లెట్స్ తెలుసు 3, 4, 5. ఇక్కడ ఈ ట్రయాంగిల్ తీసుకోండి వెంటనే. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది థీటా అన్నాం. సైన్ థీటా, సైన్ వాల్యూస్ ఏంటి? ఆపోజిట్ సైడ్, ఇది 3, హైపోటన్యూస్ 5. 3, 5 మనకి సైన్ థీటా ఇది కదా. సైన్ థీటా మనం ఫైండ్ చేయమంది ఏంటి? టాన్ థీటా. దీని నుంచి మనకి టాన్ థీటా అంటే ఏంటి? టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు
sin theta by cos theta. సో ఇది 3 ఇది 5. దీన్ని బేస్ చేసుకుని ఇది ఎంత మనం చెప్పొచ్చు కదా 4. ఇప్పుడు sin theta by cos theta. sin theta వాల్యూ ఏంటి 3/5. cos theta 4/5. ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది. 3/4 మన ఆన్సర్. సో ఈ విధంగా అయినా చేయొచ్చు, లేదా థీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి అయినా మనం చేయొచ్చు. సో ఇది నెక్స్ట్ ఇదే విధంగా ఇంకో క్వశ్చన్ కానీ చూడండి. sin theta is equals to 5/13 అయితే sin theta is equals to 5/13 అయితే tan theta is equals to. సో చూడండి ఇప్పుడు వెంటనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది థీటా, ఇక్కడ ఇది 5, హైపోటెన్యూస్ 13. సో 5, 13 మనకి పైథాగరన్ ట్రిప్లెట్ ఏమవుతుంది 12 అవుతుంది. సో ఇప్పుడు tan theta అన్నాడు. tan theta అంటే ఏంటి sin theta by cos theta. సో sin theta అంటే 5/13. సో అదేవిధంగా cos theta అంటే 12/13. సో ఇప్పుడు ఇది మనకి ఏమవుతుంది 5/12 మన ఆన్సర్ అవుతుంది. సో tan theta is equals to 5/12. సో ఇది క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ ఎప్పుడో మనకి గతంలో అడిగేవాడు, సో ఇప్పుడైతే అడగట్లేదు. సో ఈ క్వశ్చన్లు ఏంటంటే నేను బేసిక్స్ చెప్తున్నాను కాబట్టి, బేసిక్ లెవెల్ కాబట్టి, సో మనం స్టెప్ బై స్టెప్ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఈ విధంగా మనకి బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫర్దర్గా నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది ఏంటి, నెక్స్ట్ ఇంకా కొంచెం అడ్వాన్స్కి వెళ్దాం. సో చూడండి ఎలా ఉంటాయి. If tan theta is equals to √12 plus and so on plus. So ఇది tan theta అయినా then sin theta is equals to how much? సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలని చూడండి. tan theta is equal to 12 plus √12 and so on, √12 plus √12 plus √12 plus and so on plus అన్నట్టు. సో ఇచ్చినప్పుడు ఈ √12ని మనం ఏ విధంగా రాయాలంటే, సో ఇవి 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ప్రొడక్ట్ గా రాయాలి. 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ప్రొడక్ట్ గా మనం వీటిని రాయొచ్చు. అదేమవుతుంది 4 into 3. సో 4 into 3 అన్నాను. సో 4 వీటి ఇప్పుడు 4 into 3 అంటే 12 కదా. సో ఇక్కడ 12 ఉంది. 12ని మనం 4 into 3 4 into 3గా రాసుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఉందా మైనస్ ఉందా అబ్జర్వ్ చేయండి. ప్లస్ ఉంటే మనకి థీటా వాల్యూ ఈ హైయెస్ట్ నెంబర్ అవుతుంది. సో ఇప్పుడు tan theta is equals to 4. అదే ఇక్కడ మైనస్ ఉంటే ఈ లోయెస్ట్ వాల్యూ తీసుకోవాలి. సో tan theta is equals to 4 అన్నాం. అంటే అప్రాక్సిమేట్ గా ఇది tan theta is equals to 4 కదా. సో కింద డినామినేటర్ ఏం లేదంటే tan theta is equals to 4/1. ఇంక వెంటనే మనకి తెలుసు కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే tan theta అంటే 4/1 అన్నాం. ఇది 4, ఇది 1. సో అకార్డింగ్ టు పైథాగరస్ థియరం ఇప్పుడు హైపోటెన్యూస్ ఏమవుతుంది 4² plus 1² ఎంత √17. దీని నుంచి మనకి sin theta వాల్యూ ఏమవుతుంది sin theta is equals to 4/√17. 4/4 ఇది ఆపోజిట్ సైడ్ కదా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 4/√17. నెక్స్ట్ ఇదే విధంగా ఇఫ్ tan theta is equals to √6 minus √6 minus √6 minus and so on. సో ఈ విధంగా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఇలా ఉంది చూడండి. ఇప్పుడు tan theta is equals to √6 minus √6 minus √6 minus ఇక్కడ కూడా √6 and so on. సో ఇలా ఉన్నప్పుడు సో ఆల్రెడీ ఇంతకు ముందు మీకు చెప్పాను దీన్ని 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ప్రొడక్ట్ స్ప్లిట్ చేయండి అని. ఏం లేదంటే 2 వరుస సంఖ్యల లబ్ధం అంటే దీన్ని ఎలా రాయొచ్చు 2 into 3గా రాసుకోవచ్చు కదా ఈ 6ని. సో ఇక్కడ ప్లస్ ఉందా మైనస్ ఉందా, ప్లస్ ఉంటేనేమో హయ్యర్ నెంబర్ తీసుకున్నాం, ఇక్కడ మైనస్ ఉంటే లోయర్ నెంబర్ తీసుకోవాలి, లోయెస్ట్ నెంబర్ అయితే తీసుకోవాలి. సో ఇది ఏమవుతుందంటే tan theta is equals to 2.
సో ఈ tan theta 2 అన్నాం అంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి డినామినేటర్ లో 1 2/1 అకార్డింగ్ టు పైథాగరస్ థీరం. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం, ఇది థీటా, మనకి ఇది 2 ఇది 1. సో ఇది 2 ఇది 1, ఇక్కడ ఇది ఏమవుతుంది √2² ప్లస్ 1² అంటే ఎంత √5. దీని నుంచి మనకి sin² అంటాడు వాడు, sin² అంటాడు. sin² అనగానే ఫస్ట్ sin θ ఫైండ్ చేయాలి. sin θ వాల్యూ ఏమవుతుంది sin θ = 2/√5. సో sin² = 2/√5 హోల్ స్క్వేర్. సో 2² అంటేనేమో 4, √5² అంటేనేమో √5 లో స్క్వేర్, ఇది √2² క్యాన్సిల్ అయిపోతుంది, 4/5 మన ఆన్సర్ అవుతుంది. 4/5 మన ఆన్సర్ అవుతుంది. సో ఇవి ఈ విధంగా అడుగుతారు. సో ఇవి ఇక్కడ ప్లస్ మైనస్ ఉన్నాయి కదా, ఇవి బేసిక్గా ఆల్జీబ్రాలో ఉంటాయి. సో ఆల్జీబ్రా వచ్చినప్పుడు మనం వీటి గురించి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, సో ఏ విధంగా బిగ్గర్ నెంబర్ ఎందుకు తీసుకోవాలి, స్మాలర్ నెంబర్ ఎందుకు తీసుకోవాలి అనే దాని గురించి మన ఆల్జీబ్రాలో డిస్కస్ చేద్దాం. సో ఇంకా కొంచెం అప్డేట్కి వెళ్దాం. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఆ కొంచెం హయ్యర్ లెవెల్. సో ఈ విధంగా ఉంటాయి క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. tan θ = a/b అయినా సో sin θ మైనస్ cos θ సో tan θ = a/b అయినా sin θ మైనస్ cos θ. ఇంతకుముందు ఈ నంబర్స్ లో ఇచ్చారు, ఇప్పుడు ఇట్లా లెటర్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలో చూడండి. సో యాజ్ యూజువల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సో ఇది కానీ తీసుకుంటాం. సో a/b అంటే tan θ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ a/b. హైపోటెన్యూస్ ఏమవుతుంది √a² ప్లస్ b². వాడు అడిగింది ఏంటి sin θ మైనస్ cos θ. సో sin θ వాల్యూ అంటే ఏమవుతుంది a/√a² ప్లస్ b², a/√a² ప్లస్ b² సారీ, మైనస్ b/√a² ప్లస్ b². సో b/√a² ప్లస్ b². ఇది చూడండి సేమ్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది √a² ప్లస్ b² బై a మైనస్ b. సో చూసారు కదా, ఈ విధంగా మనకి ఇంతకుముందు నంబర్స్ అడిగితే ఎలా ఉంది, ఇప్పుడు వాల్యూస్ అడిగితే ఈ విధంగా ఉంది. సో ఇంకా కొంచెం అప్డేట్కి వెళ్దాం. సో కొంచెం టఫ్గా ఉండే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో 1 by 1 ఫర్దర్ వీడియోస్లో ఇంకా కొంచెం అప్డేట్, ఇలా మీకు ఈ ట్రిగ్నోమెట్రీ నుంచి ఒక 5 to 8 వీడియోస్, 5 నుంచి 8 వీడియోస్ అయితే చేస్తాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. అదేవిధంగా సో కంటెంట్ అనేది మీకోసం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మీరైతే కొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చినా లేదా వాచ్ టైం ఎక్కువ వచ్చినా నాకు కూడా ఇంకా మరి కొన్ని వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో క్లియర్ గా చివరి వరకు చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం అయితే మనం డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ చూడండి, tan θ = 5/12 అయినా 12 sin θ మైనస్ 5 cos θ బై 12 sin θ ప్లస్ 5 cos θ. సో ఈ క్వశ్చన్ చూడగానే చాలా మంది ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఇలాంటివి నెగ్లెక్ట్ చేసి వదిలేస్తారనమాట. సో ఇది సాల్వ్ చేయలేమనో టెన్షన్తోనో లేకపోతే భయంతోనో టైం సరిపోదని. సో ఇవి ఈజీగా ఉంటాయి. ఇలా ఇక్కడ ఏం జరుగుతుందంటే పేపర్ సెట్ చేసే వాళ్ళు ఎప్పుడు మన గురించి మన నాలెడ్జ్ వాళ్ళకి తెలుసు. సో ఈ క్వశ్చన్లు సాల్వ్ చేసే విధంగానే ఇస్తారు. సో మనం ఈ క్వశ్చన్ చూడగానే మనం నెగ్లెక్ట్ చేస్తాం. సో ఈ క్వశ్చన్ అయితే పెద్ద కష్టమేం కాదు, పేపర్ సెట్టర్కి తెలుసు ఏ విధంగా ఇవ్వాలి పేపర్ అనేది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈజీగా ఉండే క్వశ్చన్సే ఇస్తారు, కానీ మన నాలెడ్జ్ వాళ్ళకి తెలుసు కాబట్టి సో అది ఏ విధంగా మన నాలెడ్జ్ టెస్ట్ చేయడం కోసమే ఈ క్వశ్చన్స్ ఇస్తారు. సో నేను ఇక్కడ ఏదో మీద ఎంత అవగాహన ఉంది, నీ నాలెడ్జ్ ఎంత ఉంది అనే దాని గురించి ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. సో చూడండి, జస్ట్ ఈ క్వశ్చన్
30 సెకండ్స్లో అనేది మీకు సింపుల్గా సాల్వ్ చేసి చూపిస్తా. సో చూడండి. సో 12 sin theta minus 5 cos theta by 12 sin theta plus 5 cos theta. tan theta is equals to 5/12 అన్నాడు. సో చూడండి, మనకి ఈ ట్రయాంగిల్ కానీ తీసుకున్నట్లయితే సో 5/12 అంటే ఇది 5 ఇది 12. సో ఇక్కడ ఎంత ఉంటుంది? 13. 5, 12, 13 పైథాగరన్ ట్రిప్లెట్స్ కదా. 5, 12, 13 అంటే ఇప్పుడు మనకి ఇదేమవుతుంది? tan theta is equals to 5/12. అప్పుడు sin theta ఏమవుతుంది? 5 అవుతుంది. cos theta ఏమవుతుంది? 12 అవుతుంది. సింపుల్ గా చూడండి, 12 into 5 minus 5 into 12 అయిపోయింది క్వశ్చన్. 12 into 5 అంటే 60 minus 5 into 12 అంటే 60. 60 minus 60 0. ఇంకా మిగతాదంతా మనకి అనవసరం, అయిపోయింది సింపుల్ గా. సో రిమైనింగ్ కింద ఉంది కాబట్టి సో 12 into 5 plus 5 into 12. సో 0/something అంటే 0. సో ఇక్కడ నేను ఎందుకు ఈ 5/13, 12/13, 5/13, 12/13 రాయలేదంటే సో ఇవి రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి రాయలేదు. సో సింపుల్ గా ఉంటది. ఇలాంటి క్వశ్చన్ చూసి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మన నాలెడ్జ్ టెస్ట్ చేయడం కోసం ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. సో ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో అందులోను లైక్ చాలా మంది నాన్ మ్యాథ్సే కాదు మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా టైం సరిపోదని ఇలాంటి క్వశ్చన్స్ లీవ్ చేసేసి వదిలేస్తారు. సో ఇలాంటి సింపుల్ గా మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో ఈ వీడియో అయితే చూడండి. సో మీకు యూటిలైజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చూసారు కదా. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొక వీడియోతో మనం ట్రిగ్నామెట్రీలోని ఇంకొంచెం అప్డేట్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.